హలో వైటీ ఫ్యామిలీ, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్వి వ్లాగ్స్ ఇన్ తెలుగు. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఆల్రెడీ నేను నిన్నటి వ్లాగ్ కంటిన్యూషన్ చూపిస్తున్నాను ఈ వ్లాగు. సో నిన్న నేను రెడ్ రైస్తో దోశ బ్యాటర్ అంతా ప్రిపరేషన్ అంతా వీడియో పెట్టాను కదా, మళ్ళీ కంటిన్యూషన్ వీడియో కోసం నేను ఆ ప్రిపరేషన్ మళ్ళీ కూడా చూపిస్తున్నాను. సో నేను ఎంతెంత క్వాంటిటీ తీసుకున్నాను రెడ్ రైస్కి అన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసేసేయండి. సో నేను ఇదే విధంగా ఒక 3-4 టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని రెడ్ రైస్ ఒక కప్పు, పొట్టుద్దిపప్పు ఒక కప్పు, మెంతులు, శనగపప్పు ఇవన్నీ కూడా మంచిగా ఒక 24 అవర్స్ డే అంతా నానిన తర్వాత దాన్ని నేను మంచిగా మిక్సీ పట్టేసి నైట్ అంతా కూడా అలా పెట్టేశాను. మంచిగా ఫర్మెంట్ అయిపోయింది పిండి అయితే. సో పిండి ఫర్మెంట్ అయితేనే మనకు మంచిగా ఇడ్లీ కానీ దోశ కానీ మంచిగా నీట్గా ఫ్లఫీగా బాగా స్పాంజీగా వస్తాయి. సో దోశ బ్యాటర్ కోసం నేను కలుపుతున్నాను, ఇడ్లీ వేయట్లేదు. సో మనం ఇడ్లీ కూడా పెట్టుకోవచ్చు, చాలా బాగా వస్తాయి. సో పిండి అయితే చాలా ఫ్లఫీగా పొంగింది, చాలా బాగుంది అసలు. సో నేను చట్నీ కూడా ఆల్రెడీ రెడీ చేసి పెట్టేసుకొని ఇప్పుడు పెనం పెట్టుకొని వేడైన తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కని కట్ చేసి, దోశ ఒకవేళ ఎలా వస్తుందో ఏమో తెలియదు అనేసి నేను కొత్త రైస్ కాబట్టి ఉల్లిపాయ ముక్కని మంచిగా స్ప్రెడ్ చేసేసి క్లీన్ చేసి ఆయిల్తో దోశ వేసేసాను. దోశలు అయితే చాలా బాగా వచ్చాయి, చాలా స్పాంజీగా, చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి అసలు. ఫస్ట్ టైం చేశాను ఈ రెడ్ రైస్తో. ఈ రెడ్ రైస్ మనం రైస్ కానీ సంగటి కానీ కూడా చేసుకోవచ్చు. డైట్లో ఉన్న వాళ్ళైనా షుగర్ పేషెంట్స్ అయినా కూడా మంచిగా వర్కౌట్ అవుతుంది. ఈ టిఫిన్స్ సంగటి ఈ రైస్తో అయితే చాలా బాగుంటాయి. సో ఇందులోకి పల్లి చట్నీ కానీ కారం కానీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు ఒక చిన్న అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నాను. సో 280 రూపీస్కి నాకు ఈ మంచి కుర్తీ అయితే వచ్చింది, ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. కాటన్ ఫ్యాబ్రిక్ అయితే. సో కాటన్ నెక్ అయితే కాలర్ నెక్ వచ్చి మనకి మంచి వీ షేప్ వచ్చి చాలా బాగా వచ్చింది, ఫినిషింగ్ చాలా బాగుంది. సో ఆఫీస్ వేర్కైనా కాలేజీకైనా డైలీ వేర్కైనా కూడా మనకి చాలా బాగా ఉంటుంది, చాలా కంఫర్ట్గా ఉంది. రీజనబుల్ రేట్లో వచ్చింది, క్వాలిటీ వైజ్ అయితే చాలా సూపర్గా ఉంది. సో ఇంకో విషయం ఏంటంటే, నేను నా దగ్గర ఉన్న కొన్ని బ్లౌజెస్ మోడల్స్ మీతో షేర్ చేసుకుంటాను. నేను పింట్రెస్ట్లో చూసి సేమ్ అలాగే కొన్ని నెక్స్ అయితే నేను స్టిచ్ చేయించుకున్నాను. అందులో ఒకటి ఇది మొదటిది. సో పైన నేను పిక్లో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా స్కాలప్ మోడల్ పెట్టించాను, ఫ్రంట్ అండ్ బ్యాక్. చాలా బాగా వచ్చింది అసలు, ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. సో మనకి ఇప్పుడైతే పింట్రెస్ట్ యాప్ అనేది మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మనకు నచ్చిన బ్లౌజ్ మోడల్స్ కానీ మగ్గం మోడల్స్ కానీ అన్నీ కూడా మనము ఇందులో చూసి మనకి ఏ మోడల్ కావాలో ఆ మోడల్ కూడా కుట్టించుకోవచ్చు. ఇలానే నేను పింట్రెస్ట్ చూసి ఇన్స్పైర్ అయ్యి సో ఈ మగ్గం వర్క్ కూడా చేయించుకున్నాను. సో పిక్ పైన చూపించాను కదా, ఆ పిక్ చూసి ఎందుకు బాగా నచ్చేసింది. సో రా సిల్క్ మీద సేమ్ డిజైన్ అలానే నాకు యాజ్ ఇట్ ఈజ్ అలానే చేయించారు బొటెక్లో. సో ఇది కూడా సేమ్ నేను పింట్రెస్ట్లో చూసింది, పిక్ యాడ్ చేయట్లేదు. పింట్రెస్ట్లో చూసే ఈ బ్లౌజ్ కూడా నేను నీట్గా ఈ విధంగా స్కాలప్ విత్ మగ్గం వేయించాను. ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది. సో ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే, ఎవరికైనా నచ్చితే సో స్క్రీన్ షాట్ చేసుకొని మీరు ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు మెయిన్ పింట్రెస్ట్ వస్తుంది కదా, సో దాంట్లో మనకి నచ్చిన మోడల్స్ గోల్డ్ కానీ లేదా బ్లౌజ్ మోడల్స్ కానీ అన్నీ కూడా మనకి వచ్చేస్తున్నాయి. సో ఇంకోటి ఏంటంటే, ఇది మెయిన్ ఇప్పుడు చూపించే బ్లౌజ్ కాదండి ఇది. సో ఇది లాంగ్ ఫ్రాక్ బాడీ పార్ట్. సో నాకు నచ్చలేదు అది లాంగ్ ఫ్రాక్, దాన్ని నేను తీసేసి బాడీ పార్ట్ కొంచెం కాస్ట్లీగా ఉంది కాబట్టి దాన్ని ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పి నేను బాడీ పార్ట్ కట్ చేసేసి బ్యాక్ ఫ్రంట్ బెల్ట్ వేసేసుకొని క్లాత్తో లైనింగ్ క్లాత్తో నేను బ్లౌజ్ కింద కన్వర్ట్ చేసుకున్నాను. సో నాకైతే లుక్ అయితే అసలు సూపర్గా వచ్చింది. ఎందుకంటే బాడీ పార్ట్కి ఆల్రెడీ ఫ్రంట్ సైడ్ ప్రిన్సెస్ కట్టే ఉంటుంది కదా, అందువల్ల నాకు ఎక్కడ మార్పు అసలు కనిపించలేదు. ఇది లాంగ్ ఫ్రాక్ బాడీ పార్ట్ అని అసలు తెలియలేదు, చాలా బాగుంది అసలు. బ్లౌజ్ కింద పూర్తిగా కన్వర్ట్ చేసి బ్యాక్ హుక్స్ పెట్టుకున్నాను. సో ఆ బ్లౌజ్ని కొంచెం సిల్వర్ కోటెడ్ బూటీస్ వచ్చాయి కదా బ్లౌజ్ మీద,
ఆ బ్లౌజ్ని నా దగ్గర ఉండే ప్లెయిన్ స్పేస్ సిల్క్కి నార్మల్ నీడిల్తో ఈ విధంగా నేను వర్క్ వేసుకొని ఈ శారీ పైకి ఈ బ్లౌజ్ని పేరప్ చేసేసుకున్నాను. చాలా బాగుంది, అసలు అయితే చాలా నీట్గా ఉన్నింది. సో ఎవరికైనా కూడా లాంగ్ ఫ్రాక్స్ అలా నచ్చకపోతే మనం ప్రిన్సెస్ కట్ చేసుకొని ఉంటే సో మనము బ్లౌజ్ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు వేస్ట్ అవ్వకుండా. సో నాకు వచ్చిన ఐడియాతో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేది స్కాలప్ బార్డర్ ఉన్న బ్లౌజు. సో ఇది కూడా నేను క్యాన్వాస్ వేసి చేయించాను. దీన్ని కూడా నేను పింట్రెస్ట్లోనే చూశాను. సో పిక్ చూసి ఈ లట్కన్స్ కానీ ఈ వర్క్ కానీ అన్నీ కూడా పింట్రెస్ట్లో చూసిన. నేను ఇప్పుడు చూపించిన ప్రతి బ్లౌజ్ కూడా నేను పింట్రెస్ట్లో చూసి నచ్చి ఆ పిక్స్ అన్ని స్క్రీన్ షాట్ తీసుకొని నేను బొటిక్లో మంచిగా స్టిచ్ చేయించుకున్నాను. అయితే నాకైతే ఓవరాల్ లుక్ అయితే చాలా అసలు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను పిక్ ఎలా వాళ్ళకి చూపించానో అలాగే చేయించేసేసారు. చాలా బాగా వచ్చాయి. సో నేను తీసుకున్న ప్రతి బ్లౌజ్ కూడా నేను చాలా వరకు ఇప్పుడు మనకప్పుడు క్యాటలాగ్ బుక్స్ ఇస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మనం చేతిలోనే ప్రపంచం ఉంది అన్నట్టుగా మనకి మంచిగా పింట్రెస్ట్ యాప్ ప్రతిదీ కూడా ఒక గోల్డ్ కానీ మనం ఏదన్నా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేయాలన్నా కూడా మనకి పింట్రెస్ట్ అయితే మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది. నాకైతే చాలా వరకు దాన్ని చూసి నేను చాలా వరకు ఇన్స్పైర్ అయ్యి లెహంగాస్ కూడా స్టిచ్ చేయించుకున్నాను, బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను చాలా వరకు. అది మీతో షేర్ చేసుకుంటున్నాను. సో నేనైతే ఏ మోడల్ చేయించుకున్నానో ఏ బ్లౌజులు చేయించాను అనేది కూడా మీతో షేర్ చేస్తున్నాను. అంతేనండి ఈ వీడియో, ఈ వ్లాగ్. ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్.